హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ టెక్నిక్స్ తెలుగు. మనలో చాలా మందికి మన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత లాభాలు పొందాలని ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉండడం వల్ల ఏ స్టాక్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. బట్ డోంట్ వరీ గైస్, ఇక నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవ్రీడే ఒక స్టాక్ తీసుకొని ఆ స్టాక్లో ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తూ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఆ లెవెల్స్ ఒక యూసేజ్ ఏంటంటే, ఆ లెవెల్స్ కనుక వస్తే మీరు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు కనుక మీరు ఆ లెవెల్ కాడ మీరు అనుకున్న స్టాక్ ట్రేడ్ అవుతుందంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి మీరు ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి ఏషియన్ పెయింట్ షేర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ స్టాక్లో ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ అట్నే ఇంపార్టెంట్ లెవెల్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ఈ స్టాక్లో మేజర్ సపోర్ట్ లెవెల్ అంటే ఇక్కడ ఉంది 1885. ఈ లెవెల్ 80 వేసుకోండి. 1882, 85 దాకా ఇది మేజర్ సపోర్ట్ లెవెల్, వన్ ఆఫ్ ద మేజర్ సపోర్ట్ లెవెల్. సో మీరు ఏదైతే ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మీరు కూడా లెవెల్స్ వేసుకోండి. సో దట్ మీరు ఎప్పుడైనా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు ఈ లెవెల్స్ చూసి మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ ఇంకా ఈజీగా కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది 2275. ఇలా వేసుకోండి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ మీరు ఇక్కడ నెంబర్ వేసుకుంటే సరిపోద్ది, 2275. అండ్ ఆ తర్వాత ఇంకో లెవెల్ వచ్చేసి ఇక్కడ 2600. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ రౌండ్ ఫిగర్ లెవెల్ కూడా అంటారు ఇది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఇక్కడ నుంచే ఇక్కడ కాబట్టి ఇది 2850 లెవెల్ అనుకోండి, రౌండ్ ఫిగర్. ఓకే, అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి లేచింది ఇక్కడ నుంచి కాబట్టి సో ఆల్మోస్ట్ 3100 వేసుకోవచ్చు. 3100. ఇంకా తర్వాత టార్గెట్ అంటే ఇంకా ఆల్ టైమ్ అయ్యింది. ఇది మన ఫస్ట్ టార్గెట్ ఇప్పుడున్న దానికి 3500. ఓకే, సో ఇప్పుడు 850. ఓకే, ఇవి ఎప్పటికప్పుడు లాక్ వేసుకుంటే బెటర్, సో దట్ మూవ్ అవ్వవు అనమాట. ఇప్పుడు నాకైనట్టు అలా అవ్వదు. లాక్. ఓకే, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది చాలా వరకు. మ్యాక్సిమం ఇప్పుడు 3178 కాడ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్కి ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఇక్కడే మొత్తం అమౌంట్ పెట్టకండి, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. ఇక్కడ నుంచి రిట్రేస్ అవుతూ కొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కిందికి వస్తే ఆల్మోస్ట్ మనకి 2852 లేదా 2600 దాకా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చినాక అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 50% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. 2600 కాడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి రిటర్న్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇక్కడ టచ్ చేసి ఇలా కూడా పైకి వెళ్తుంది అనమాట. సో 3100 నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 3500 కనుక బ్రేక్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 4000 దాకా ఉంది. నెక్స్ట్ మనకి 4000 దాకా ఉంది టార్గెట్. ఓకే, 4000. సో ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ అక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కాకుండా ఇలా బ్రేక్ అవుతూ కిందికి వస్తుంటే కిందికి వచ్చే కొద్దీ ఈ లెవెల్స్ కాడికి వచ్చే కొద్దీ మీరు
ఇన్వెస్ట్ చేస్తూ అంటే అక్యుములేట్ చేసుకుంటూ పోండి. అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకుంటూ పోండి. సో దట్ మీకు అంటే ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన మీకుంటే సో ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు అక్యుములేట్ చేసుకున్నారనుకోండి, మీకు లాంగ్ టర్మ్ గనుక హోల్డ్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట ఈ స్టాక్‌లో. ఓకేనా? సో ఈ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. సో ఈ లెవెల్స్ గనుక మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయితే ఒక లైక్ ఏసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు ఇంకేదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియజేయండి. ఆ స్టాక్‌లో ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తూ మీకు ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నేను మీతో షేర్ చేస్తాను. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.